ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు వచ్చే వరకు మీ అన్నయ్య మమ్మల్ని పస్తులు పెడుతున్నాడమ్మా. వడ్డించు. తినన్నయ్యా. మొదటి ముద్ద నా చెల్లికి, నా ముద్ద అన్నయ్యకి. థ్యాంక్స్. ఇప్పుడు తినండి, లేదంటే మాకు దిష్టి పెట్టేలా ఉన్నారు. మా అన్నయ్యకి నేనంటే అంత ఇష్టం. ఎప్పుడు మొదటి ముద్ద నాకే పెట్టేవాడు. మా ఇంట్లో ఏది కొన్నా మొదట నాకే తెచ్చిచ్చేవాడు. అమ్మా సుమతి, అనయ్య. అమ్మా ఇదిగో బట్టలు తీసుకొచ్చాను. ఇవి నీకు, థ్యాంక్స్ అన్నయ్య. ఇవి వదినకి, అమ్మకి. నేను పెద్దదాన్నైనా నాకు తల దువ్వేవాడు. నా చేతులకి గోరింటాకు పెట్టేవాడు. నా కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటే అన్నయ్య కళ్లల్లో నీళ్లు తిరిగేవి. నేను కొత్త పట్టీలు కాళ్ళకి వేసుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటే అన్నయ్య చిన్నపిల్లాళ్ళ కళ్ళారా చూస్తూ ఆనందపడేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నేనన్నయ్య కన్నీళ్లు చూశాను తప్ప నా కళ్ళల్లో కన్నీళ్లు అన్నయ్య రానిచ్చేవాడు కాదు. మరి అంత మంచి అన్నయ్యకి ఎలా దూరమయ్యావు? అది నా తలరాత. మా అన్న చెల్లెళ్ళ ప్రేమ చూసి ఆ దేవుడికే కన్ను కుట్టిందో లేక ఎవరి దిష్టి తగిలిందో మేం విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా మీ అన్నయ్యకి నువ్వు దూరం అవడం నీ దురదృష్టం సుమతక్క. నీకిలా అయిందని తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో. నా గురించి మా అన్నయ్యకి తెలిసే అవకాశం లేదు. మా మధ్య ఎన్నో సంవత్సరాలు దూరం పెరిగింది. మళ్ళీ దగ్గర కాలేనంత అగాధం ఏర్పడింది. నన్ను కోమాలోకి పంపించి దేవుడు నాకు చాలా పెద్ద శిక్ష వేశాడు. బాధపడకు సుమతక్క, విడదీసిన దేవుడే కలుపుతాడు. మీ అమ్మ, అన్నయ్య, వదినలు కాకుండా నీ జీవితంలో ముఖ్యమైన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? నా ప్రాణ స్నేహితురాలు మహాలక్ష్మి. ఆవిడెవరు? చెప్పాను కదా, మా అన్నయ్య తర్వాత నాకంత ఇష్టమైన ముఖ్యమైన నా ప్రాణ స్నేహితురాలు. ఆవిడెక్కడుంటుంది? గుర్తుకు లేదా సుమతక్క? ఆవిడ ఎందుకు దూరమైంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.